హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ టీవీ. నేను కావేరి. సో ఇక ఈ రోజు అయితే 10th రిజల్ట్స్ అని అయితే మనందరికీ తెలిసిందే. సో 10th రిజల్ట్స్ గురించి మెయిన్ గా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే స్టూడెంట్స్ గురించి. కొంతమంది స్టూడెంట్స్ ఎట్లుంటారు అంటే వాళ్ళకి 100 లా ఒక 94 95 వచ్చినా గానీ అరే ఇంకా 5 తక్కువ ఎట్లా అయినాయి అని బాధపడుతుంటారు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఎట్లుంటారు అంటే మేము జస్ట్ పాస్ అయిపోతే చాలు. ఇప్పుడు 100 లా మాకు ఒక 35 40 వచ్చినా చాలు, దానికే మేము హ్యాపీ, దానికే మేము సాటిస్ఫై అని అనుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ అయితే 95% 95 100 లో 95 వచ్చిన స్టూడెంట్స్ గురించి చెప్తున్నా. ఆ స్టూడెంట్స్ కి అంటే ఎంత ఉన్నా గానీ తక్కువే, అంటే వాళ్ళు నా కేటగిరీ అన్నమాట. సో ఇక నెక్స్ట్ ఇక 10th ఇప్పుడు 100 లో ఒక 3% 35% వచ్చినా నేను పాస్ అయిపోయినా చాలు అని అనుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇక వాళ్ళు ఏ క్యారెక్టర్ అంటే ఇక మా కెమెరామ్యాన్ క్యారెక్టర్ అన్నమాట వాళ్ళు. సో ఇక ఇప్పుడు ఈ 10th లో ఎవరైతే పాస్ అయినారో వాళ్ళకైతే వాళ్ళ ఫ్యూచర్స్ గురించి నేను ముందుగానే ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాను. అండ్ మీకు ఫ్యూచర్ లో కూడా చాలా మంచి సక్సెస్ ఉండాలని. అండ్ ఎవరైతే ఫెయిల్ అయినారో ఆ స్టూడెంట్స్ గురించి మాత్రం నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఫెయిల్ అయినారు అని చెప్పి మీరు తక్కువ అంటే అరే మా ఫ్రెండ్స్ అందరూ పాస్ అయిపోయినారు, మా ఫ్రెండ్స్ అందరు రేపటి నుండి కాలేజెస్కి వెళ్తారు, నేను మాత్రం వెళ్ళను అని మీరు మనసులో అదేదో పెట్టుకొని ఉండే కంటే నథింగ్. ఇప్పుడు ఎవరైనా అన్నిట్లో సక్సెస్ అయిపోరు స్టార్టింగ్ నుండే. సో మీరు ఒకవేళ పాస్ అయినా గానీ ఫెయిల్ అయినా గానీ మీరు ఎక్కువ టెన్షన్ తీసుకొని, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అరే మా మమ్మీ వాళ్ళు ఏమంటారో, మా ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ఇప్పుడు నా రిజల్ట్ చూసి, అరే నేను ఫెయిల్ అయిపోయినా అని చెప్పి మీరు చాలా స్ట్రెస్ తీసుకొని, ఇక కొంతమంది స్టూడెంట్స్ అయితే మేము సూసైడ్లు చేసుకుంటాము, మాకు ఇంక లైఫ్ వద్దు, ఇదే మా లైఫ్, ఇక్కడికే మా లైఫ్ అయిపోయింది అని అనుకుంటారు. సో అది ఒక్కటే లైఫ్ కాదు, స్టడీస్ ఒక్కటే లైఫ్ కాదు. ఒక్కసారి మీరు ఫెయిల్ అయినారు అంటే మళ్ళీ మీకు ఒక 10 100 ఛాన్స్లు ఉంటాయి మీరు మళ్ళీ చదివి మళ్ళీ పాస్ అవ్వడానికి. సో మీరు ఫెయిల్ అయినారంటే అక్కడికే లైఫ్ అయిపోయింది అని అయితే అనుకోకండి. మీకు ఇంకా ఛాన్స్ ఉంది. 10 కాకుంటే 20 20 కాకుంటే 100 100 సార్లు రాసైనా మీరు పాస్ కావచ్చు. సో మీ లైఫ్ అయితే అక్కడికే అయిపోయిందని మాత్రం అనుకోకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టడీస్ ఒకటే లైఫ్ కాదు. అవును, స్టడీస్ లైఫ్, స్టడీస్ ఉండాలి. మనం బతుకుతున్నాం అంటే స్టడీస్ కూడా ఒక మన లైఫ్ లో అది కూడా ఒక పార్ట్ ఇంపార్టెంటే. ఇట్ డజంట్ మీన్ ఇది ఇంపార్టెంట్ కాదు అని అయితే నేను అన్నాను, ఇంపార్టెంట్. బట్ స్టడీస్ అనేది లైఫ్ కాదు. స్టడీస్ లే స్టడీస్ ఒకటే లైఫ్ కాదు, స్టడీస్ లేకుండా కూడా చాలా చేసుకొని మనం బతకడానికి చాలా ఉన్నాయి. సో స్టడీస్ ఒకటే లైఫ్ అనుకుని మేము ఫెయిల్ అయినాము, మా ఇంట్లో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారని మాత్రం మీరు దానికి ఫీల్ అయ్యి ఇక మీ ఇమాజినేషన్ లో మీరు ఉండి ఏ వద్దు మాకు ఈ లైఫ్ అని మీరు అక్కడికే ఆపేయడానికి అయితే ట్రై చెయ్యకండి. మీకు ఇంకా చాలా లైఫ్ ఉంది. అండ్ ఎవరైతే పాస్ అయినారో వాళ్ళకి మాత్రం నేను మళ్ళీ మళ్ళీ అంటే మీరు ఇప్పుడు సక్సెస్ అయినారు, సో మీకు ఫ్యూచర్ లో కూడా ఇలాంటివే ఇంకెన్నో సక్సెస్ ఉండాలని నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఫెయిల్ అయిన వాళ్ళు మీరు డౌన్ అయిపోవద్దు, మీరు ఇంకా కూడా ట్రై చేయాలి, మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి. మీకు ఒక రోజు కాకుండా ఒక రోజు మీకు మంచి సక్సెస్ ఉంటది. బట్ అదొకటే లైఫ్ అని మాత్రం మీరు అక్కడికే స్టాప్ చేసుకొని మీరు స్టడీస్ ని డిస్టర్బ్ చేసుకొని, ఇంకా కొంతమంది అయితే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. అరే నేను ఫెయిల్ అయిపోయినా ఇక స్టడీస్ మీదకి వెళ్ళి నేను ఈ కాన్సన్ట్రేషన్ తీసేస్తా అని రోడ్ల పైన తిరుగుకుంటా. అసలు ఏజ్ అనేది వాళ్ళ ఏజ్ కి అసలు ఏం డిస్క్రిమినేషనే ఉండదు. ఇక వాళ్ళు సంబంధం లేకుండా ఇక ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయి సిగరెట్ పఫ్ చేయడాలు ఇలాంటివి. అండ్ ఇదొకటే కాకుండా ఇక ఫోన్ పట్టుకొని ఫోన్ కి అడిక్ట్ అయిపోయి ఇక ఇవాళ రేపు ఉన్నాయి కదా ఈ పబ్జీలు ఇన్స్టాగ్రామ్లు. ఇక స్టడీస్ అనేది స్టడీస్ లేకుండా కూడా ఉండొచ్చు, అంటే స్టడీస్ వద్దు అని నేను అన్నాను. స్టడీస్ ఉండాలా, లైఫ్ అన్నప్పుడు స్టడీస్ ఉండాలా. బట్ ఒకవేళ మీరు ఫెయిల్ అయితే అదొకటి ఆప్షన్ కాదు అని మాత్రం నేను చెప్తున్నాను. సో మీరు ఫెయిల్ అయినా కానీ మళ్ళీ మీరు ట్రై చేయాలి, మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడికి లైఫ్ అయిపోయింది అని మాత్రం అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి మాత్రం ఉండొద్దు. సో పాస్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా నేను చెప్పేది ఒకటే, మీకు ఇంకా చాలా లైఫ్ ఉంది, మీరు ఇంకా చాలా చేయొచ్చు, మీకు చాలా టైం ఉంది ఇంకా మీరు సక్సెస్ అవ్వడానికి. ఇది ఒకటే లైఫ్ కాదు. ఓకే, సో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.